హాయ్ ఫ్రెండ్స్, నా పేరు స్వప్న. నేను రీసెంట్గానే మేలో కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. నాకు కొంచెం ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ కావాలి కాబట్టి కొత్తగా ఒకటి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అందులో మా పిల్లలకు సంబంధించిన వీడియోస్, వంటలకు సంబంధించిన వీడియోస్, ముగ్గులకు కానీ నాకు సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనకు ప్రస్తుతము గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి మొన్న 13వ తారీఖు శుక్రవారం రోజున మా గల్లీ గణేష్ దగ్గర కుంకుమ పూజ జరగడం జరిగింది. దానికి సంబంధించి నేను 3 ప్రసాదాలు తయారు చేశాను. అందులో మొదటగా కాబూలీ చెనతో శనగల ప్రసాదం చేశాను. కాబూలీ చెనను మనం బాగా రాత్రి ఓవర్నైట్ అంతా ఉడకబెట్టి వాటిని తెల్లవారిన తర్వాత కుక్కర్లో వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని దానిని ఒక 3-4 విజిట్లు వచ్చేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి. తర్వాత పోపు వేసుకునేటప్పుడు నార్మల్గా అందరూ ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, పోపు దినుసులు వేసి చేసేసుకుంటారు. కానీ మనం అందులో కొంచెం క్యారెట్, పచ్చి కొబ్బరి వేయడం వల్ల దాని రుచి ఇంకా అధికంగా అవుతుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. అలాగే నేను బెల్లంతో కుడుములు కూడా చేశాను. దానిలో కొంచెం శనగపప్పును ఒక 2 గంటల ముందు నానబెట్టి అందులో వేయడం వల్ల దాని టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. తర్వాత నేను మోదకాలు, చిన్న ఉండ్రాళ్ళు, అట్లా ఒక 2-3 రకాల ప్రసాదాలను తయారు చేశాను. ఇంతవరకు నేను అసలు వాయిస్ రికార్డ్ ఎప్పుడు పెట్టలేదు, ఇది ఫస్ట్ టైము కాబట్టి ఏమైనా తప్పులు ఉంటే క్షమించాలి. ఇంకా మనకు నవరాత్రి ఉత్సవాలు వచ్చింది అని అంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరం సంతోషంగా జరుపుకుంటాము. మా గల్లీ గణేష్ దగ్గర మాత్రం ప్రతి ఒక్కరం చాలా సంతోషంగా ప్రతి ఒక్కరము ఆ దేవుని కృప ఉండాలని చెప్పేసి అందరం పాల్గొనడం జరుగుతుంది. మాకు అక్కడ చిన్న పిల్లలకు ఆటలు కానివ్వండి, భజన కార్యక్రమాలు కానివ్వండి, మొన్న శుక్రవారం కుంకుమ పూజ జరిగిన రోజు మాకు అన్నప్రసాద కార్యక్రమం కూడా జరిగింది. సంతోషంగా జరుపుకున్నాము. మా పిల్లలైతే అసలు గణేశుని దగ్గర నుండి రావడమే లేదు. దానికి తోడు ఈ 3 రోజులు సెలవులు వచ్చాయి కదా, అసలు వాళ్ళు గణేశుని ముందు నుండి ఇంట్లోకే వస్తలేరు. ఇలా ఆల్రెడీ ఈ రోజుకి 9 రోజులు పూర్తవుతున్నాయి. రేపు నిమజ్జనాల తర్వాత మళ్ళీ పిల్లలు యథావిధిగా స్కూల్కి వెళ్ళాల్సిందే. కానీ అసలు గణేశుని పూజ అంటే మనసుకి ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇంకా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. చూడండి నా ప్రసాదాలను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ వెంటనే అప్లోడ్ చేయగానే మీకు వస్తాయి. ప్లీజ్ సపోర్ట్ చేయండి, నాకు కొంచెం ఎంకరేజ్ చేయండి. నాకు నేనుగా నిరూపించుకోవాలనుకుంటున్నాను కాబట్టి కొంచెం నాకు సపోర్ట్ చేసి నన్ను ముందుకు వెళ్ళడానికి సహకరిస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అందరికీ మరొకసారి అందరికీ వినాయక నవరాత్రోత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి.